Hey guys, subscribe to my channel to get latest technology videos and press that bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు మోజ్ యాప్ గురించి మీరు ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ని తీసుకుని వాటికి ఇవాళ వీడియోలో ఆన్సర్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, దీనికి ముందు నేను మోజ్ యాప్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఈ మోజ్ యాప్ అంటే ఏంటంటే టిక్టాక్ ఒక ఆల్టర్నేటివ్ యాప్ అనమాట. ఆ యాప్ ఎలా వాడాలి, అలాగే ఆ యాప్లో మనం వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే అందులో మనం ఎఫెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి, మనం కంప్లీట్గా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, వీడియోస్ ప్రైవేట్లో ఎలా పెట్టుకోవాలని, లేదంటే అకౌంట్ ప్రైవేట్లో ఎలా పెట్టుకోవాలని, ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలని అలా కొన్ని మళ్ళీ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఆ వీడియో చేసే టైంకి అవైలబుల్లో ఉన్న అన్ని ఫీచర్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్స్కి తర్వాత అప్డేట్ ఇచ్చారో లేదో చెక్ చేసి అయితే చెప్తున్నాను. కొంతమందికి అయితే ప్రైవేట్ ఆప్షన్ రాలేదని చెప్పాను. ఇప్పుడు కూడా మ్యాక్సిమం ప్రైవేట్ ఆప్షన్ అయితే రాలేదు వీడియోస్కి అయితే. అలా మనకి అప్డేట్ అయ్యకొద్ది ఆ యాప్ ఫీచర్స్ అనేది అప్డేట్ చేస్తుంటారనమాట. ఒకవేళ ఇప్పుడు ప్రైవేట్ ఆప్షన్ రాకపోయినా సరే ఫ్యూచర్లో అయితే వస్తుంది. ఆ విధంగా అప్డేట్ అవుతుంటుంది అనమాట యాప్ అనేది. కొన్ని ఫీచర్స్ అన్ని వాళ్ళు మారుస్తూ ఉంటారు, కొన్ని రిమూవ్ చేస్తారు, కొన్ని యాడ్ చేస్తారనమాట. సో ఇవాళ వీడియోలో నేను మీరు ఫ్రీక్వెంట్గా నన్ను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ని అయితే పిక్ చేసుకున్నాను ర్యాండమ్గా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అకౌంట్ ప్రైవేట్లో ఎలా పెట్టుకోవాలని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఎంఎక్స్ టకాటక్ యాప్లో అయితే అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకోవాలనుకుంది. బట్ ఈ మోజ్ యాప్లో అయితే అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకోవడానికి అయితే లేదు. ఎంఎక్స్ టకాటక్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకోవాలనుకుంటే కనుక ఎంఎక్స్ టకాటక్ ఇన్స్టాల్ చేసుకోండి. దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. దాని వీడియోస్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డ్యూయట్ ఎలా చేయాలని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు చూస్తుంటారు కదా, ఆ మోజ్ యాప్ యూజ్ చేసేటప్పుడు ఎలా స్క్రోల్ చేస్తుంటారు కదా, అక్కడ మీకు వీడియోస్ పక్కన వాట్సాప్ సింబల్ ఉండి షేర్ సింబల్ కనిపిస్తుంది. వాట్సాప్ సింబల్ దాని మీద ట్యాప్ చేస్తే మీకు డ్యూయట్ అని కనిపిస్తుంది ఒక ఆప్షను. దాని మీద క్లిక్ చేసి మీరు అయితే డ్యూయట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ పెట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీ ఫోన్ నెంబర్ పెట్టడం వల్ల కానీ, లేదంటే మీ ఈమెయిల్ ఐడి అవ్వడం వల్ల కానీ, లేదంటే మీ ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అవ్వడం వల్ల కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్ అనేవి ఏవైతే మీ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయో, లైక్ ఫోన్ నెంబర్ కానివచ్చు, మెయిల్ కానివచ్చు, ఇవన్నీ ఓన్లీ మీకు అలాగే యాప్ సర్వర్లు అయితే సేవ్ అయ్యి ఉంటాయి అన్నమాట. యాప్ డేటా సర్వర్లు అయితే సేవ్ అయ్యి ఉంటాయి. అంతేగాని ఎవరికైతే తెలియదు, వేరే వాళ్ళందరికీ మీ డీటెయిల్స్ అయితే కనిపించవు. ఓన్లీ మీ నేమ్ అండ్ మీ బయో అవన్నీ మీరు ప్రొఫైల్ ఏదైతే యాడ్ చేశారో అవే కనిపిస్తాయి, అంతకుమించి ఏమి కనిపించవు. అలాగే మీరు పెట్టి వీడియోస్ ఒకటి కనిపిస్తాయి అంతే. ఆ విధంగా ఉంటుంది. కానీ మీ ఫోన్ నెంబర్స్ అవి ఎవరికైతే రీచ్ అవ్వవు, మీరు సేఫ్గా అయితే ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఎక్కువగా అయితే మీరు దేనిలో అయినా, ఈ యాప్లోనే కాదు వేరే ఏ యాప్లో అయినా ఎక్కువగా మీరు ఫేస్బుక్ని ఇవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని మెయిల్స్, ఫోన్ నెంబర్స్ ఎక్కువ అయితే ఇవ్వకండి. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి వీడియోస్ ప్రైవేట్లో ఎలా పెట్టుకోవాలని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇందులో నేను చూస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి కూడా వీడియో ప్రైవేట్లో పెట్టుకునే ఆప్షన్ అయితే అవైలబుల్లో అయితే లేదు. తర్వాత మేబీ ఫ్యూచర్లో అయితే వీళ్ళైతే తీసుకురావచ్చు, వెయిట్ చేయండి. లేదంటే వీడియోస్ ప్రైవేట్లో పెట్టుకోవాలనుకుంటే ఎంఎక్స్ టకాటక్ యాప్ని అయితే యూస్ చేయండి. దీని మీద అది ఇంకా బాగుంది, అంటే పర్ఫార్మెన్స్ వైజ్ రెండు ఒకేలా ఉంటాయి. బట్ అందులో అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకునే ఆప్షన్ ఉంది, అలాగే వీడియోస్ ప్రైవేట్లో పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. మీరు ఆ ఎంఎక్స్ టకాటక్ యాప్ కూడా వెళ్ళొచ్చు ఒకవేళ మీకు వీడియోస్ ప్రైవేట్లో పెట్టుకుని వీడియోస్ చేయాలనుకుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్ వీ చాట్ ఇన్ మోజ్ అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మోజ్ యాప్లో మీరు చాటింగ్ అయితే ఏం చేసుకోలేరు. నార్మల్గా మీరు ఎవరైనా ఫాలో అవ్వడం, వాళ్ళకి ఏమైనా కామెంట్స్ చేయడం తప్పితే చాటింగ్ అయితే పర్సనల్గా అయితే చేయలేరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో ఎలా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఫోటో అప్లోడ్ చేయడానికి అయితే ఏం లేదు. నార్మల్గా మీరు వీడియోస్ రికార్డ్ చేస్తారు కదా, అందులోకి వెళ్ళి మీకు అప్లోడ్స్లోకి వెళ్ళి పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వరుసగా పిక్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక మల్టిపుల్ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఫోటోతో అయితే అవ్వదు, మినిమం 2 కానీ అలా 2-3 ఫొటోస్తో అలా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. సౌండ్స్లోకి వెళ్ళి సాంగ్ యాడ్ చేసుకుని మీరైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుని మీరైతే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలంటే మీరు ఎక్కువగా హ్యాష్ ట్యాగ్స్ని ఎక్కువగా యూస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్యాగ్ చేయండి. ఎట్ ది డేట్ పెట్టి ఆ ఫ్రెండ్స్ నేమ్స్ పెట్టండి. ఎవరైతే మోజ్ యాప్లో
లాగిన్ అయి ఉన్నారో వాళ్ళు పెట్టండి, వాళ్ళు కూడా కన్ఫర్మ్గా చూస్తారు. మ్యాక్సిమం మీ ఫాలోవర్స్ అందరూ అయితే చూస్తారు. అలాగే మీ ఫాలోవర్స్ కాకుండా బయట వాళ్ళకి కూడా ఎక్కువగా రీచ్ అవ్వాలంటే ఎక్కువగా ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఏమున్నాయో ఆ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్కి తగ్గట్టుగా వీడియోస్ చేసి ఆ హ్యాష్ ట్యాగ్స్ని అయితే యూస్ చేయండి. ఎన్ని ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేస్తే అంత మంచిది అనమాట. మీకు అంత బాగా మీ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల ఒకవేళ మీ కంటెంట్ నచ్చితే కనుక వాళ్ళకి వెంటనే అయితే ఫాలో అవుతారు. సో ఫ్రెండ్స్ ఇంకా అది నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలని అడుగుతున్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు వీడియో రికార్డింగ్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది రైట్ సైడ్లో. దాని మీద క్లిక్ చేసి మీరు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను దాని గురించి ఇంకా క్లియర్గా చెప్పాను. ఆ వీడియో లింక్ నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను, అక్కడ చూసి మీరైతే చూడండి. అందులో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మోజ్ యాప్ గురించి. ఆ వీడియో లింక్ నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి అదైతే చూడండి. సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లైక్ చేసిన వాళ్ళ నేమ్స్ ఎలా చూడాలని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీరు మిమ్మల్ని లైక్ చేసిన వాళ్ళ నేమ్స్ అయితే కనిపించవు. ఒకవేళ నోటిఫికేషన్లో కనిపించేలా పెట్టినా సరే అది చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే చాలా లైక్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి. ఎవరైనా ఏ కంటెంట్ అయినా కానీ కొంచెం లైక్స్ అయితే చేస్తుంటారు కదా, ఆ లైక్స్ అనేవి వాళ్ళ నేమ్స్ అనేవి చూపిస్తుంటే ఎక్కువగా మనకు ఆ లైక్స్కి సంబంధించిన నోటిఫికేషన్సే వచ్చేస్తాయి. అలా కాకుండా ఓన్లీ మిమ్మల్ని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళ నేమ్స్ అవి అయితే కనిపిస్తాయి అంతే. వాళ్ళ నేమ్స్ అంటే వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అనమాట, వీళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యారని. అలా అటువంటి నోటిఫికేషన్ వస్తే రావచ్చు తప్పితే కానీ ఇలా లైక్ చేసిన వాళ్ళ నేమ్స్ అవైతే రావు. సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి షల్ వి గెట్ మనీ అని అడుగుతున్నారు. మేము దీని ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ దీని ద్వారా మనీ అయితే ఎర్న్ చేయడానికి అయితే ఉండదు. ఓన్లీ మీరు నార్మల్గా వీడియోస్ చేసుకోవాలి. వీడియోస్ చేసుకుని ఒక ఫేమ్ సంపాదించారు అనుకోండి, మీరు ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారంటే మీకంటూ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటాయి. అలా మీరు ఒక యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఒక ఛానల్స్ని కానీ, యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, ఏదైనా ప్రమోట్ చేసి మీరైతే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. అంతేగాని ఆ యాప్ వాళ్ళు అయితే మీకు ఎటువంటి మనీ అయితే ఇవ్వరు. ఫ్యూచర్లో ఇవ్వచ్చు మేబీ, ఎలా రెఫర్ చేస్తే మనీ ఇస్తామని, ఎలా సమ్ అమౌంట్ ఇస్తామని ఫ్యూచర్లో చెప్పొచ్చు. మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎటువంటి ఐడియా అయితే. సో ఫ్రెండ్స్ అది ఈ మోజ్ యాప్ గురించి ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి నా ఆన్సర్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.